అందరికీ నమస్కారం. రేపు రాబోయే మే 13వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై మా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఊహించిన మార్పులు అయితే జరుగుతా ఉన్నాయని చెప్పక తప్పదు. అదేమనగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు వల్ల ఒక కూటమిగా జతకట్టి 25 ఎంపీ స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాలను, బీజేపీ వారు 6 స్థానాలను, టీడీపీ వారు 17 స్థానాలను కలిసి కూటమిగా కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ కూటమి తరఫున 25 స్థానాలకు గాను 17 టీడీపీ, 2 జనసేన, 6 బీజేపీ. ఇక్కడ ముగ్గురు కూడా ఈ విధంగా పంచుకుని ఎలక్షన్లో వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా 25 స్థానాలను ఆయన అభ్యర్థులను నిలబెట్టి ఆయన ఆల్రెడీ ఒక విడత ప్రచారం కూడా 2 విడతల ప్రచారం కూడా సిద్ధం. ఈ జిల్లాల వారీగా మేము సిద్ధం అనే పేరుతో 2 విడతలుగా ప్రచారం కూడా కంప్లీట్ చేసి నామినేషన్ వేసి మూడో తడవ ప్రచారానికి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. మూడో పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఒక కూటమి పెట్టి పోటీ చేస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 3 కూటమిలు ఉన్న కాంగ్రెస్ కూటమికి ఓటు పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి ప్రధానమైన పోటీ వీరిద్దరి మధ్యలో ఉంటుంది. అయితే షర్మిల నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డనంటూ కడప జిల్లాలో కడప పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. అక్కడ ఉత్కంఠత, ఆసక్తి మరియు ప్రజల్లో కలుగుతూ ఉంది. గెలిపేవారు అనేది మా సర్వేలో తర్వాత చెప్తాము. పోతే ముందుగా ఈ సర్వేలో శ్రీకాకుళం జిల్లా, ఈ జిల్లాలో అచ్చెన్నాయుడు, ఎర్రనాయుడు వీళ్ళ కుటుంబం, అదేవిధంగా ధర్మాన కుటుంబం ఈ శ్రీకాకుళం జిల్లా రాజకీయాన్ని శాసిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి వారు కాలం చెందారు. తర్వాత వారి కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు 14లోను 19లో కూడా 2 సార్లు పార్లమెంట్గా గెలిచి ప్రజల మెప్పు పొందుతూ వస్తూ ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి మళ్ళా తిరిగి 3వసారి రామ్మోహన్ నాయుడికి విజయ అవకాశాలు ఉన్నాయని మా సర్వేలో తేటతెల్లం అవుతా ఉంది. విజయనగరంలో కూడా వైసీపీ అభ్యర్థికి ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు. అరకు ఎస్టీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు కూడా వైసీపీ విజయం వైపుగా ముందుకెళ్తా ఉంది. ఇకపోతే విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ గారి సతీమణి బొత్స ఝాన్సీ గారు వైసీపీ పార్టీ పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బాలకృష్ణ గారు అల్లుడు భర్త గారు టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. భర్త గారు గతంలో కూడా తక్కువ ఓట్లు 4,000 ఓట్లతో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు 19లో. ఇప్పుడు ఆయన పట్టుదలతో గడిచిన 5 సంవత్సరాలు కూడా పార్లమెంటు నియోజకవర్గంలో పనిచేసి ప్రజల మన్నన పొంది ఆయన కూడా ఉత్సాహంగా ముందుకెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఎక్కువ శాతం భరత్కి అవకాశం ఉన్నట్లు మన సర్వేలు కనపడుతుంది. దానికి కారణం బీజేపీ కూటమి విశాఖపట్నంలో నార్త్ ఇండియన్స్ ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ ఓటు బ్యాంక్ ద్వారా బీజేపీ కూటమికి కలిసి వచ్చే అవకాశం మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ విజయం గారు వచ్చినప్పుడు కూడా ఈ నార్త్ ఇండియన్ ఓట్స్ మొత్తం కూడా టీడీపీకి, బీజేపీ 2014లో ఇక్కడ ఖమ్మంపాటి హరిబాబు గారు కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి, వైజాగ్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనకాపల్లిలో కూడా ఇక్కడ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేశారు. వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పగలరు. ఇక్కడ గణనీయమైన వెల్మా ఓటింగు, కాపు ఓటింగు కూడా ఉన్నందున సీఎం రమేష్ గారు ఇక్కడ ప్రాంత వాసి కాకపోయినా ఆయన కూడా వెల్మ కమిటీ వలన కొంతవరకు కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇకపోతే జనసేన ఓటింగు, టీడీపీ ఓటింగ్ ఉండడం వల్ల అనకాపల్లిలో కూడా సీఎం రమేష్ గారికి విజయ అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రిలో కొత్త క్యాండిడేట్ జనసేన పోటీ చేస్తున్న ఆయన టీ పాయింట్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా టీ షాప్లు ఎక్కువగా పెట్టి వాళ్ళు జనసేన అభ్యర్థులకు పోటీ చేస్తూ ఉన్నారు. వారికన్నా కూడా అక్కడ 3 సార్లు ఓడిపోయిన చెరుకులశెట్టి సునీల్ గారు 3 సార్లు ఓడిపోయే సానుభూతితో 4వసారి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన 2009లో పీఆర్పీ, 2014లో వైసీపీ, 2019లో టీడీపీ తరఫున 3 సార్లు పోటీ చేసి 3 సార్లు కూడా ఓడిపోయాడు. ఆయన మీద సానుభూతి ఉండడం వల్ల ఆయనకు అవకాశం ఉంది అని చెప్పగలరు కాకినాడలో సునీల్ గారు. ఇప్పుడు ఆయన వైసీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి అక్కడ అవకాశం, కాకినాడలో సునీల్ గారికి గెలిచే అవకాశం ఉంది. ఇకపోతే అమలాపురం గంటి బాలయ్య కుమారుడు గంటి శ్రీధరుడు గారు
అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకి కూడా గతంలో 19లో పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆయన మీద కూడా సానుభూతి ఉంది. ఈ తడవ అక్కడ గెలిచే అవకాశం ఉంది. రాపాక వరప్రసాద్ అంతకుముందు రాజ్యంలో ఎమ్మెల్యే పోటీ చేసి జనసేన గెలిచి వైసీపీకి వచ్చి ఆయన ఇప్పుడు అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు. రాపాక మీద కొంత వ్యతిరేకత ఉండటం వలన కాపు కమ్యూనిటీ ఓట్లు కూడా పడే అవకాశం లేదు. అందువల్ల అక్కడ గంటి బాలయ్య గారికి అవకాశం ఉందని చెప్పక తప్పదు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వారు టీడీపీ తరఫున పోటీ చేసి అక్కడ అమలాపురం నుంచి గెలిచే అవకాశం ఉంది. ఇకపోతే రాజమండ్రి బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. పురంధేశ్వరి గారికి గెలుపు అవకాశాలు నల్లేరు మంది నడకగా ఉన్నాయని చెప్పగలరు. ఏలూరులో ఇద్దరు కూడా బీసీ వర్గానికి చెందిన వారు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం వలన టీడీపీ కూటమి యాదవులకు ఇచ్చింది, వైసీపీ కూడా యాదవులకు ఇచ్చింది. అయితే ఇక్కడ వైసీపీ కూటమిలో అభ్యర్థికి కారుమూరి నాగేశ్వర కుమారుడు నుంచి ఉన్నాడు. ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పగలం. ఇకపోతే నరసాపురంలో అనూహ్యమైన రాజకీయాలకి త్రిపులాకి ముందు రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తున్నారు. వారు అనూహ్యంగా జగన్ గారికి వ్యతిరేకంగా గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూ టీడీపీ కూటమి దగ్గరయ్యారు. వారికి సీట్ ఇవ్వలేదు. టీడీపీ కూటమిలో వారి బదులు బీజేపీ వారు ఆ సీట్ తీసుకుని కొత్త అభ్యర్థికి అక్కడ సీట్ ఇచ్చారు. వైసీపీ తరఫున బీసీ అభ్యర్థిగా ఒక లాయర్ మహిళని అక్కడ ఉంచోబెట్టడం జరిగింది. బీసీ వర్గం ఫస్ట్ టైం ఆ నియోజకవర్గంలో రాజులకి వ్యతిరేకంగా బీసీ వర్గానికి సీటు ఇవ్వడం వల్ల బీసీ వర్గాల ఐక్యతతో అక్కడ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉందని చెప్పక తప్పదు. వైసీపీనే నరసాపురం సీటు ద్వారా కూడా గెలుస్తుందని చెప్పక తప్పదు. ఇకపోతే కృష్ణా జిల్లా విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోరాటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ నాని టీడీపీలో 2 సార్లు గెలిచి వైసీపీ పార్టీకి వెళ్ళి వైసీపీ పార్టీ తరఫున కేసీఆర్ నాని పోటీ చేస్తున్నారు. ఆయన మీద వారి తమ్ముడు కేసీఆర్ శివనాథ్ చిన్ని టీడీపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నాడు. చిన్ని గడిచిన 1 సంవత్సరం నుంచి ప్రజల్లో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకుని అన్నా క్యాంటీన్లు నడుపుతూ ప్రజా హృదయాన్ని చొరగొన్నాడు. కాబట్టి ఈ తర అవకాశం కేసీఆర్ని చిన్నికి విజయవాడ సీటు గెలిచే అవకాశం ఉంది. ఇక మచిలీపట్నంలో 2019లో అనూహ్యంగా బాలస్వామి గారు ఇక్కడ వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి ఇక్కడ అనేక సమస్యల మీద ఆయన పార్లమెంటులో పోరాటం చేసి అనేక హాస్పిటల్ అభివృద్ధికి కూడా ఆయన ఇండస్ట్రీస్ నుంచి రిలీఫ్ ఫండ్స్ తీసుకొచ్చి హాస్పిటల్స్ మీద ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ కొనిపించి వాటి ద్వారా హాస్పిటల్ అభివృద్ధికి కూడా ఆయన కృషి చేశారని చెప్పగలరు. ఆయన బాలస్వామి గారు జనసేన తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. వారు ఇక్కడ ఎక్కువగా గణనీయంగా కాపు ఓటు ఎక్కువ ఉంది. సుమారు 3 లక్షల వరకు కాపు ఓటు, అదేవిధంగా కమ్మ ఓటు కూడా ఎక్కువ ఉండటం వలన వారిద్దరు ఓటుతో కూడా ఈయనకి అనుకూలంగా ఉండటం వలన టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఓటింగ్తో ఈయనకి గెలిచే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతారు. అయితే అపోజిషన్లో కూడా మంచి వ్యక్తి సింహాద్రి చంద్రశేఖర్ గారు క్యాన్సర్ డాక్టర్, వీళ్ళ నాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు మంత్రిగా పనిచేశారు. కృష్ణా జిల్లా రాజకీయాల్ని సింహాద్రి సత్యనారాయణ గారు శాసించారని చెప్పగలుగుతారు. ఆయన కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ గారు పోటీ చేస్తారు. వారు కూడా మంచి పోటీ ఇస్తారు. అయితే ఆయన ప్రజలతో తక్కువ సంబంధాలు ఉండడం వల్ల బాలస్వామి గారికి ఎడ్జ్ ఉందని చెప్పక తప్పదు. అయితే జనసేన 2 సీట్లు, ఈ 1 సీటు జనసేన గెలిచే అవకాశం ఉందని, కాకినాడ మచిలీపట్నం గెలిచే అవకాశం ఉందని చెప్పక తప్పదు. ఇకపోతే గుంటూరులో పెమసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ టీడీపీ కూటమి తరఫున అభ్యర్థిగా నిలబెట్టారు. ఇక్కడ కిలార్ రోసియా వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. రోసీ కన్నా కూడా పెమసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ బాగా చదువుకున్నవాడు, ప్రజల్లో తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన వ్యక్తి పెమసాని చంద్రశేఖర్. అత్యంత ధనవంతులుగా రికార్డులు కూడా అయిన వ్యక్తి ఈ పెమసాని చంద్రశేఖర్. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడం వల్ల పెమసాని చంద్రశేఖర్ విజయం నల్లేరుగా నెలకొందని చెప్పక తప్పదు. ఇక్కడ ఇకపోతే నరసరావుపేట కృష్ణదేవరాయలు లావు రత్తయ్య గారి కుమారుడు విజ్ఞాన ఇన్స్టిట్యూషన్స్ అధిపతి రత్తయ్య గారి కుమారుడు లావు కృష్ణదేవరాయలు గడిచిన ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి నరసరావుపేట డివిజన్ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన మార్పుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. ఈ తడవ పార్టీలో ఉన్న చిన్న అంతర్గత గ్యాప్ వల్ల కృష్ణదేవరాయలు గారు వైసీపీ వీడి టీడీపీ గురించి కూటమి తరఫున పోటీ చేస్తారు. ఈయన కూడా ప్రజా ఆమోదం
అది నర్సరావుపేట పార్లమెంట్లో ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయన కూడా విజయం సాధించే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ ఉండటం వల్ల ఈ నర్సరావుపేట కానీ, గుంటూరు కానీ, చిన్ని కానీ, విజయవాడ నుంచి, అదేవిధంగా మచిలీపట్నం నుంచి కానీ, అదేవిధంగా అమలాపురం నుంచి బాలయ్య గారు కానీ, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి గారు కానీ, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు కానీ, వీళ్ళందరూ కూడా వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ ఉన్నందువల్ల వైసీపీ అభ్యర్థుల కన్నా కూడా వీళ్ళు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పగలుగుతారు. ఇకపోతే బాపట్ల కూటమి తరపున కృష్ణప్రసాద్ గారిని ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి కూటమి అభ్యర్థిగా పెట్టారు. నందిగం సురేష్ గారిని ఇక్కడ వైసీపీ పార్టీ పోటీ పడింది. ఈ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సురేష్ గారు ఇద్దరు కూడా పోటాపోటీగా, ఇది ఎస్సీ రిజర్వ్ చేసినప్పుడు ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారు. రిజల్ట్ కొద్ది శాతం ఓట్లతో వైసీపీకి మొగ్గు చూపుతా ఉంది. కానీ ఏదైనా జరగచ్చు ఈ సీట్ విషయంలో అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉందని చెప్పగలుగుతాం. ఇకపోతే ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజకీయ ఉద్యోగులు మాగంటి వారి కుటుంబం వైసీపీలో ఎంపీగా, సిట్టింగ్ ఎంపీగా ఉండి వారి పార్టీ మారి టీడీపీ తరపు నుంచోవడం అనేది మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఒక క్వశ్చన్ మార్క్ అంశం. ఆయన పార్టీ మారి అంతర్గత విభేదాల వలన టీడీపీలో నుంచున్నారు. ఇక్కడ చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి తీసుకొచ్చి అభ్యర్థి, అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలులో ఎంపీగా పోటీ పెట్టారు వైసీపీ పార్టీ తరఫున. ఇక్కడ చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసినారు. అయితే ఇక్కడ బలంగా ఉన్న అసెంబ్లీ సీట్మెంట్ బలం వలన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి విజయ అవకాశాలు మెరుగుగా ఉన్నాయని చెప్పగలం. ఇకపోతే నెల్లూరు, ఈ జిల్లాలో జగన్కి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్టీకి నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ టైం ఎలక్షన్స్లో నుంచున్నారు. ఆయన వైసీపీ తరపున నెల్లూరు పార్లమెంట్ స్థానం పోటీ చేస్తారు. నెల్లూరు పార్లమెంట్ ఇప్పుడు వరకు కూడా వైసీపీ, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, టీడీపీ పార్టీ ఒకసారి గెలిచింది. కాబట్టి ఇక్కడ కూడా వైసీపీకి అవకాశాలు ఉన్నాయని చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ ట్విస్ట్ అయితే ఉంది. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్నటి వరకు వైసీపీలో రాజ్యసభ మెంబర్గా ఉండి పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలతో బయటకు వచ్చి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వారి బడి కొవ్వూరు నియోజకవర్గం నుంచి వారి సతీమణి ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ గారు పోటీ చేస్తారు. డి అనే విధంగా పోటీ వరకు ఉన్నది. కానీ కొద్ది స్వల్ప ఆధిక్యత అయినా సరే విజయసాయి రెడ్డి గారు గెలుస్తారని చెప్పక తప్పదు. ఇది కోస్తా జిల్లాలో ఉన్న రివ్యూ. ఇకపోతే రాయలసీమలో తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ, వైసీపీ కూటమి తరఫున, టీడీపీ తరఫున కూడా పోటీ చేస్తారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబురావు ఇంతకుముందు గెలిచిన ఆయనే ఇతరులు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పగలరు. చిత్తూరు ఎంపీ స్థానం కూడా చంద్రబాబు గారి మెజార్టీ మీద గతంలో 2 సార్లు కూడా శివప్రసాద్ గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ అనుభవంగా కనుక వస్తే కనుక అక్కడ చిత్తూరు ఎంపీ టికెట్ టీడీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పగలరు. కడప జిల్లాలో అవినాష్ రెడ్డి, షర్మిల, భూపేష్ రెడ్డి తెలుగుదేశం తరఫున ముగ్గురు ట్రయాంగిల్ ఫైట్ జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా షర్మిల, అవినాష్ రెడ్డి మధ్యనే పోటీ ఉంటుందని మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ ఎక్కువ పార్టీ బలంగా ఉండడం వల్ల అవినాష్ రెడ్డికి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పగలరు. ఇకపోతే రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. వారి పోటీగా గతంలో 2 సార్లు 14, 19లో కూడా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఇక్కడి నుంచి 3వసారి తన విజయ అవకాశాలు కోసం ఆయన 3వసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎడ్జిమటికి వైసీపీ పార్టీకి ఉందని చెప్పగలదు. మిథున్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల 2 స్థానాలు కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది. ఇకపోతే అనంతపూర్లో హిందూపూర్ ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి. ఈ 2 స్థానాల్లో కూడా హిందూపూర్ స్థానం తెలుగుదేశం కూటమి అభ్యర్థి, అనంతపూర్ స్థానం కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కారణం ఇక్కడ బోయ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బోయ కమ్యూనిటీ ఓటింగ్తో ఈ 2 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉందని టీడీపీకి చెప్పక తప్పదు. పోతే మొత్తంగా
25 స్థానాల్లో 15 నుంచి 16 స్థానాలు వైసీపీ, 9 నుంచి 10 స్థానాలు తెలుగుదేశం కూటమి గెలిచే అవకాశం ఉంది. ఈ కూటమిలో ఉన్న సీట్లు 6 స్థానాల్లో కూడా ఒక రాజమండ్రి, మచిలీపట్నం సీట్లే కూటమిలో జనసేన అభ్యర్థి ఒకటి, బీజేపీ అభ్యర్థి ఒకటి గెలిచే అవకాశం ఉంది. బీజేపీ వాళ్ళ నుంచి ఉన్న స్థానాల్లో 6 స్థానాలకు గాను 5 స్థానాలని కోల్పోయే అవకాశం ఉందని మా సర్వేలో తేటతెల్లం ఉంటుంది. ఒక స్థానం రాజమండ్రి ఒకటి పురంధేశ్వరి గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఒక మా సర్వేలో తెలుస్తూ ఉంది. ఇకపోతే జనసేన 2 పార్లమెంట్ స్థానాల్లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం బాలస్వామి గారు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మా సర్వేలో తెలుస్తోంది. పోతే మిగిలిన 8 స్థానాలు టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని తెలియపరుస్తా ఉన్నాం. ఇది మాకు అదే సమాచారం ఏప్రిల్ 25 వరకు మాత్రమే. ఈ సర్వే ఏప్రిల్ 25 వరకు జరిగిన సర్వే అని మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఇకపోతే 2-3 వారాల ముందు ఎలక్షన్స్ ఉన్నాయి. వీటిలో కనుక పోల్ మేనేజ్మెంట్ కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ ఎవరు బాగా చేసుకుంటే వాటికి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.